అమ్మా, ఈ వీడియో ద్వారా నన్ను అత్తలకి ఏం చెప్పదలుచుకున్నాను అంటే, కోడళ్ళ కోరికల్ని వాళ్ళకు వదిలేస్తే బాగుంటుంది అని నేను చెప్పదలుచుకున్నాను. కొంతమంది అత్తలు ప్రతిదానికి, చిన్న విషయానికి, పెద్ద విషయానికి కోడలదే తప్పు అంటారు. మరి కోడళ్ళకు కూడా కొన్ని ఆశలు, సరదాలు ఉంటాయి కదా! అవి తీర్చుకోవాలి కన్నా ఇప్పుడు ఈ అద్దాలకి ఏం దోల? ఉం? అత్తలు మూసుకొని ఉండొచ్చు కదా! అలా కాదు. ఈ సంఘటన వింటే మీకే అర్థమవుతుంది. అత్తట చిన్నప్పటి నుంచి కొడుక్కి అన్నం పెట్టేదట. గోరు ముద్దలో పెట్టిందో, నేతి ముద్దలో పెట్టిందో ఏదో చిన్నప్పటి నుంచి కన్నావు కాబట్టి పెళ్ళై నా వరకు నువ్వు పెట్టావు. ఒక 25 సంవత్సరాలో, 20 సంవత్సరాలో, 18 సంవత్సరాలో ఎంతైతే ఏమి కోడలు వచ్చినంత వరకు నువ్వు పెట్టావు. పెట్టిన తర్వాత కోడలు వచ్చిన తర్వాత కూడా కొడుకుకి నేనే అన్నం పెట్టాలి అంటది అత్త. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి కొడుక్కి దగ్గరుండి అన్నం పెట్టడం నాకు అలవాటు కాబట్టి నేనే పెడతాను అంటది అత్త. కోడలు ఏమిటి అంటదంటే కొత్తగా పెళ్ళయింది కదా, మా వారితో నేను మాట్లాడుకుంటూ వడ్డిస్తూ ఇద్దరం కలిసి తింటే అదొక సరదాగా ఉంటుంది అని కోడలు కోరుకుంటాం. అత్త ఏమంటది, చిన్నప్పటి నుంచి నేనే పెట్టాను కదా నేనే పెడతాను అంటుంది. కోడలు ఏంటంటే కొత్తగా వచ్చాను, కొత్తగా మొగుడనే పోస్ట్లో ఉన్నాను కాబట్టి నా మొగుడికి నేనే పెట్టి నేనే మొగుడితో నేనే మాట్లాడుకొని నేను మొగుడితో ఒక ముద్ద తినిపించుకోవడమో తినిపించడమో ఏదో చేసుకుంటాం మేము, కాబట్టి నా మొగుడికి నేనే పెడతాను అంటాడు. ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? అత్తలు ఏం చెయ్యాలి? అందరూ కలిసి పెట్టుకుని తినుకుంటాము అంటే ప్రాబ్లమే లేదు. లేదు, ఎప్పుడైతే ఇలాంటి డిస్టర్బెన్స్లు వచ్చాయో అత్తలు ఏం చేయాలి అంటే ముసలోడితో తినేసి చక్కగా బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చిన తర్వాత కోడలు కొడుకు ఇద్దరు కలిసి తింటారో, ఒక్క అంచంలో తింటారో, ముద్దలు పెట్టుకొని తింటారు, ఇక నాకు ఇష్టం అని వదిలేయాలి. లేదు, కొడుకు అమ్మ అన్నం పెట్టు అన్నాడు అనుకోండి, పెట్టినా తప్పు లేదు. కొడుకు కోరుకోడు, కోళ్ళకి అలాగా ఇష్టము ఉండదు. నీకెందుకే అత్త అంత ఆత్రం కొడుక్కి పెట్టాలి? నేను చిన్నప్పటి నుంచి నా కొడుకు నా చేతులతోనే పెట్టాను కాబట్టి ఇప్పుడు పెళ్ళం వచ్చినా సరే నా చేతులతోనే పెడతానన్న ఇది నీకెందుకు చెప్పు? నీ మొగుడు ఉన్నాడు కదా, నీ మొగుడుతో చక్క తినుకొని ముద్దలు పెట్టుకుంటావా, నువ్వు మురి పెట్టుకుంటావా, పెట్టుకోవచ్చు కదా. నీకెందుకు ఆ దోల? తినిసి బయటకు వచ్చేవచ్చు కదా. అత్త బయటకు వచ్చేస్తే కోడలు వెళ్ళి కొడుకుతో తింటది కదా. కొడుకు కూడా ఏమో అంటా ఉండేదని అంటే పెళ్ళంతో తినడమే వాడికి ఇష్టం, పెళ్ళం వడ్డించడమే ఇష్టం. ఇండైరెక్ట్గా తెలిసిపోతుంది కదా. లేకపోతే అప్పుడు కొడుకు అడుగుడు కదా, మా అమ్మ పెడితే నీకేమైంది, పెట్టనివే, నువ్వు కూడా పెట్టుకో, ఇద్దరం కలిసి తిందాం, అమ్మ పెడతావు చెప్తాను. కొడుకు అనలేదు అంటే పెళ్ళంతో తినడం వాడికి ఇష్టమే. అది నువ్వు గ్రహించాలి అత్తగా. నువ్వు అలా గ్రహించుకుంటే చిన్నప్పటి నుంచి నేనే పెట్టాను, చిన్నప్పటి నుంచి ముద్దు మురిపాలు నేనే చూశాను, నెయ్యి వేసి పెట్టాను, పప్పు వేసి పెట్టాను అని నువ్వు రంకెలు వేస్తుంటే నువ్వు ఇప్పుడు నీ మూడు పెట్టుకోవచ్చు కదా రంకెలు వేసుకొని. నీకు మూడు ఉన్నాడు కదా, కొడుకుది ఎందుకు ఇచ్చేస్తావు? నా నోటికి మంచి మాటలు రావు కానీ. కాబట్టి అత్తలు కోడళ్ళకి ఇష్టమైతే అందరూ కూర్చొని వడ్డించుకొని తింటే అదొక సరదా. కోళ్ళకి ఇష్టం లేదు, మొగుడుతోనే తింటాము అంటారు, వాళ్ళకి విధంగా వదిలేయడమే మంచి పద్ధతి. అత్తలు చాలా హుందాగా తప్పుకోవడం చాలా మంచి పద్ధతి. నేర్చుకోవాలి కూడా అత్తలు. నేర్చుకుంటే ఆ కుటుంబాల్లో తగులు రాకుండా ఉంటాయి. కొడుకు కోడలు మాట్లాడుకున్నా కొడుకు కోడలు చక్కగా నవ్వుకొని గదుల్లో ఉంటుండగా పిలుస్తూ ఉంటారు. అప్పుడే పిల్లల వాళ్ళిద్దరూ చక్కగా నవ్వుకొని మాట్లాడుకునేదో ఉంటే తర్వాత పిలిచి ఏదో చెప్పొచ్చు కదా. అలాగే లేదు, ఒకే కేసేస్తారు, నాయన రా కిందకి అని. పిలిచింది అమ్మ, పిలిచాడు నాన్న, నాన్న కిందకి వచ్చేస్తారు. ఇంపార్టెంట్ అయితే తప్పదు నాయన పిలడం, ఇంపార్టెంట్ తప్పదు. ఏదో ఇంపార్టెంట్గా ఏదో
వచ్చాడు ఎవడో వచ్చాడో వాడికి చెప్పవలసిన బాధ్యత ఉంది, మనకి చెప్పడం రాదు కాబట్టి నేను రారా ఏటో చూడు ఇదో నన్ను అంటే పిలిస్తే తప్పేముండదు. కానీ ప్రతి అడ్డమైన విషయాలకి కూడా అత్త మామ పోస్ట్ ఉందని మేడ మీద వాళ్ళు సరదాగా ఉంటే కిందకి పిలిచేసి ఆ, పనికి మన పనులన్నీ చెప్పి అది చూసి కోళ్ళకి వికారం లేసిపోయి ఆ, ఇవన్నీ ఎందుకు కావాలి కొని తెచ్చుకోవడం తప్పిస్తే. కాబట్టి అత్త నీ స్థానంలో ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండు, నువ్వేం చెయ్యాలో అది చెయ్యు, నీకు ఎంత హక్కు ఇచ్చారో అంత హక్కులోనే నువ్వు ఉండు, పిచ్చి పిచ్చిగా అన్నిట్లోని కలగజేసుకొని అబాస్పాలైపోకు. నేను అత్తకి ఈ విధంగా నేను చెప్తాను, మరి ఏమనుకున్నా అక్కడ అత్త హద్దుల్లోనే ఉండాలి, కోడలు కోడల హద్దుల్లోనే ఉండాలి, కోడల సర్దాలకి అత్తలు తగలకూడదు, తగిలితే అవి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాయి. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను అత్తలకి ఇచ్చే సలహా ఏంటంటే, కోడళ్ళు వచ్చిన తర్వాత కోడళ్ళకి ఇష్టమైతే మీరు కలెక్ట్ చేసుకోండి, ఇష్టం లేకపోతే మీరు కాస్త హుందాగా తప్పుకుంటేనే అందంగా ఉంటుందని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. మరొక వీడియోతో మళ్ళీ వస్తానే ఉంటాను మరి.